మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సభకు పలు సమస్యలు తెలియజేశారు. ఈ సమావేశంలో వెటర్నరీ శాఖపై మండిపడ్డారు. ఏ మీటింగ్కు రావటం లేదని, ఖచ్చితత్వంగా ప్రతి సర్వసభ్య సమావేశానికి రావాలని వెటర్నరీ డాక్టర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ పార్వతి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తువులపై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సోలార్ సిస్టమ్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కాబట్టి అధికారులు పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్, ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ బషీర్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల కోఆపరేటివ్ సభ్యులు జుబేర్ బాషా, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వెరిఫికేషన్ జరిగినప్పుడు కొంతమంది నోటీసులు తీసుకొని వెళ్ళని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఒక రకమైన సర్టిఫికేట్ ఉంది వాళ్ళ దగ్గర, వేరే ఆన్లైన్లో వేరే నమోదయ్యి ఉంటుంది. ముఖ్యంగా సారు మొదట్లో చెప్పారు, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనం ముఖ్యంగా మౌలిక సదుపాయాన్ని కల్పించడం మన ముఖ్య బాధ్యత. లైట్లు కానివ్వండి, ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మీరు పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ట్యాంకులు క్లీన్ చేయించడం, నాకు సార్ చెప్పారు, క్లీన్ చేయకుండానే క్లీన్ చేసేసినట్టు అవి చూపిస్తూ ఉన్నారని. దానివల్ల ప్రజలకి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ట్యాంకులు క్లీన్ చేయించగా ఈ గ్రామాల్లో ఇప్పుడు సోలార్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేయండి, వాళ్ళందరూ కూడా దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నట్టు చేయాలని. కరెంటు బిల్లు కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగకరం. కాబట్టి మనకు గవర్నమెంట్ ఇది మనకు కల్పిస్తున్న మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా దీని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించి అందరికీ అందుబాటులో తీసుకురావాలని ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి 3 నెలలకు మీటింగ్ జరిగేది. వర్షాకాలం వచ్చిన తర్వాత జ్వరాలు, హెల్త్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ పట్టి అక్కడ వేస్తుంటారు, తొట్టు నిండిపోతుంటాయి. అక్కడికి అక్కడంతా క్లీన్ చేసేసి బ్లీచింగ్ చల్లాలి. ఎందుకంటే కాలాలు కూడా క్లీన్ చేయకపోతే మనకి దగ్గర పైప్ లైన్లు అన్నీ ఉంటాయి, ఇలా పోయే పైప్ లైన్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆఫ్లు ఉన్నాయి. ఆ యాప్ని కూడా ఇప్పుడు ఎత్తేసి చెత్తంతా కూడా ఎత్తేసి ఎప్పటికీ బ్లీచింగ్ చల్లి రాబోయే రోజు వర్షాకాలం కూడా ఈ ఇబ్బంది లేకుండా చూడాలని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.